గత ఏడాది సలార్ పార్ట్ 1 రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ సినిమాతో ముందుకు రాబోతున్నాడన్న సంగతి అందరికీ సస్పెన్స్ లెక్కనే పెట్టిండు. ఇప్పటికే అది సస్పెన్స్ లెక్కనే ఉన్నది. జూనియర్ ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లా భారీ బడ్జెట్ తోని భారీ పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా సెప్టెంబర్ లా సెట్స్ పైకి రాబోతున్నదన్న సంగతి ఈ వార్త విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోయారు. ఎందుకనంటే ఇక ఆల్రెడీ వేసవి తర్వాత సలార్ పార్ట్ 2 అనేది శౌర్యంగా పర్వము సెట్స్ పైకి వస్తుందన్న సంగతి ఆ టైంలో ఇప్పుడు సడన్గా ఈ వార్త వింటే షాకే కదా మరి. కానీ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా 2 సినిమాలు అయితే చేసే మనిషి కాదు. ఇక అందుకే టెన్షన్ అక్కర్లేదనే అనుకోవచ్చు. ఇక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో తారక్, రైట్ సైడ్ ఏమో ప్రభాస్, మధ్యలోనేమో ప్రశాంత్ నీల్ అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఎవరిది ముందు అనేది ఇక ఈ గుట్టు బయట పెట్టేది, ఈ గుట్టు రట్టు చేసేది మాత్రం ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక అప్పట్లో జరిగిన గోట్ లైఫ్ ప్రమోషన్ల భాగంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుకుంటా వేసవి తర్వాత ప్రభాస్ సలార్ పార్ట్ 2 స్టార్ట్ కాబోతుంది అనేది చెప్పిండు, అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే ఎన్టీఆర్ ఇప్పట్లో ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపే అవకాశాలు అయితే లేవు. ఎందుకనంటే ఒక పక్కనేమో వార్ 2 అయితే మంచి స్పీడ్ గా పోతుంది, మంచి జోష్ గా పోతున్నది. ఇంకో పక్కనేమో అక్టోబర్ వరకు దేవర షూటింగ్, ఇక ఆ ప్రమోషన్ లో ఒక కొలిక్ వచ్చేదాకా ఇక దానికే సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇక ఇట్లాంటి టైంలో ప్రశాంత్ నీల్ ఇక ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఎట్లుంటుంది చెప్పురి. ఇక అది కొంచెం అంత ఆలస్యం కాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ ఏందనంటే డిఫరెంట్ గా ఉండబోతుందంట. సలార్, కేజీఎఫ్ తరహాలనే ఒకే ప్లేస్ లో ఉండే కథ లెక్క అసలు ఊహ కందని ట్విస్టులతో ఈ కథ డిఫరెంట్ గా ఉండబోతుందంట. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే కేజీఎఫ్ 3 కూడా లైన్ లో ఉందని అందరూ అంటున్నారు. కానీ ఇప్పటిలో అయితే దానికి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకనంటే యష్ చేస్తున్న టాక్సిక్ అనే సినిమా పూర్తిగానికే ఇంకొక 1.5 ఏడాదిన్నర పడుతుంది. ఇక అప్పటి వరకు ఇంకో సినిమా కూడా వచ్చేస్తుంది. ఇక మరో 2 సంవత్సరాల తర్వాత కేజీఎఫ్ పార్ట్ 3 వస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక మళ్ళీ ఏది ముందు వస్తే బెటర్ అంటారు? ప్రభాస్ సినిమానా, తారక్ సినిమానా? మీకేమనిపిస్తున్నది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగంటుంటా, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.